హాయ్ టు ఆల్. ప్రతి ఒక్కరు కూడా కట్ ఆఫ్లు చూసుకునే ఉండుంటారు. చాలామందికి -0.1, -0.5 మార్క్స్, -1, -2, -3 అంటే ఇంత డిఫరెన్స్‌తో జాబ్ పోయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు మ్యాక్సిమం అయినంతవరకు. ఒక క్వెషన్ పెడితే బాగున్ను, ఇంకో 2 క్వెషన్‌లు పెట్టుంటే బాగున్ను. సో, దానివల్ల కరెక్టే బ్రదర్. ఒక 0.1 మార్క్‌తో పోయిందంటే చాలా బాధాకరమైన విషయమే. అలాగే 0.1 మార్క్‌తో లాస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి ఇంకా బాధ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే రిజల్ట్ అనేది ఎవరికి అనుకూలంగా రాకపోయినా సరే బాధపడతాం. మనకంటూ ఒక హోప్ ఉంటుంది, ఇన్ని మార్కులు కూడా రావచ్చని. అంతకు మించి ఇచ్చాడు కట్ ఆఫ్స్. సో, మూవ్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, ఫిబ్రవరిలోనే ఉంది. హ్యాపీగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు జీడీ ఏం కొత్త ఏం కాదు. ఈసారి ఎవరికైతే మెయిన్‌గా -1 మార్కు, -5 దగ్గరలో ఉంటారు కదా! -1, -2 మార్క్స్ వాళ్ళకి ఖచ్చితంగా సరే మీకు 100% వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీరు కట్ ఆఫ్ నెక్స్ట్ టైంకి ఈజీగా చేస్తారు. సో, అప్‌కమింగ్ ఎగ్జామ్ మనకు తెలిసింది ఫిబ్రవరి 4న అనేది ఉంటుంది. అలాగే టార్గెట్ వచ్చేసరికి ఈసారి ఎలా అయిందని కాకుండా నెక్స్ట్ సారి మాత్రం 100+ అయితే మీ స్కోర్ అనేది ఉండాలి. అది నాదైనా సరే, మీదైనా సరే, ఏదైనా సరే. సో, ప్రతి కేటగిరీ కూడా 100+ అయితే పెట్టుకోండి టార్గెట్. అంతకు మించి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. సో, ఇప్పటి నుంచి చాలామంది ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం గట్టిగా అవ్వగలమా లేదని. మీకు ఎస్ఎస్‌సి, జీడీ కొత్త అయితే గట్టిగా అవ్వలేరు కానీ మీకు ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసు. అర్థమెటిక్ ఎలా ఉంటుందో తెలుసు. రీజనింగ్ ఏ విధంగా క్వెషన్స్ ఇస్తాడో తెలుసు. ఇంగ్లీష్ నుంచి ఏ మోడల్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతాడు, ఎర్రర్స్ ఎలా అడుగుతాడు, సినానిమ్స్, యాంటోనిమ్స్, పాసేజెస్, జీకే నుంచి ఎక్కడి నుంచి అడిగే ప్రిఫరెన్స్ ఉందో అన్నీ తెలుసు. సో, 50 డేస్ అనేవి ఒక న్యూ స్టూడెంట్ కాదు, స్టూడెంట్స్ ఇక్కడ ఎవరు ఉండరు, ఓన్లీ యాస్పిరెంట్స్ ఉంటారు. మర్చిపోయాను మళ్ళీ. ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి 50 డేస్ కష్టమవుతుంది తప్ప, ఇది థర్డ్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అయిన వాళ్ళకి 50 డేస్ అనేది ఇనఫ్ అనమాట నా దృష్టిలో. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీకు తెలుసు ప్రతి ఒక్కటి కూడాను. సో, దాంట్లో 50 డేస్ అనేది మీరు యుటిలైజ్ చేసుకుంటే డెడ్ ఈజీగా మీరు కంబ్యాక్ ఇవ్వగలరు. సో, ప్రిపరేషన్‌కి ఒక మంచి టైం టేబుల్ వేసుకోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వద్దు. ఒకటి, నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ఫస్ట్ జాబ్ వస్తది. దేవుడిని నమ్ముకొని దేవుడి మీద భారం వేసేస్తాను, నాకు లక్ ఉంటుంది, లక్ ఉంటే జాబ్ వస్తుంది కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు 100% నమ్ముకో. తర్వాత విషయం. లక్ వస్తుందా రాదా పోద్దా అనేది ఈ 0.1 మార్కు, 0.5 మార్క్స్ డిసైడ్ చేస్తుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలి. ఎగ్జామ్‌లో మంచి మార్కులు వస్తే వెనక్కి తిరిగి ఇంకా చూడకూడదు. ఇంకా నాకు ఫిజికల్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది అన్నట్టు మార్కులు రావాలి. అది నీకు 100 వస్తాయి, 120 వస్తాయి, 130 వస్తుందని నీవు ఇచ్చే 100% బెస్ట్ అనేది ఉంటుంది ఎగ్జామ్‌లోన. కానీ నీకు వచ్చే మార్కులు నువ్వు చూసి మళ్ళీ తిరిగి వెనక్కి చూడకూడదు. అరే, నాకు ఇన్ని మార్కులు వస్తే బాగున్నురా అని అనుకోకూడదు. ఏమనుకోవాలి తెలుసా? ఫిజికల్ అయిపోతే నాకు జాబ్ 100% వస్తుంది, ఆ విధంగా మార్కులు రావాలి. ఎస్పెషల్లీ నేను ఎవరికి చెప్తున్నానంటే 0.1 ఈ ఎడ్జ్‌లో పోతారు చూసారా, 0.5, 1 మార్క్‌కి రియల్లీ వెరీ పెయిన్ అనమాట. అది ఎంత అంటే అది ఒక యాస్పిరెంట్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ బాధని తెలుసుకోలేరు. ఇంట్లో వాళ్ళైనా సరే మ్యాక్సిమం అయినంతవరకు ఇంట్లో వాళ్ళు బాధపడతారు జాబ్ రాలేదని. కానీ ఒక్క మార్కు 0.5 మార్క్స్‌తో పోయిందంటే ఆ బాధ ఒక యాస్పిరెంట్ నుంచి ఇంకో యాస్పిరెంట్‌కి ఆ బాధ ఎలా ఉంటుందో 100% తెలుస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవ్వకుండా 100% ఎఫిషియన్సీ, 100% మంచి హార్డ్ వర్క్ చేయండి. 50 డేస్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్స్, డైలీ టెస్ట్స్, రివిజన్స్. సో, చాలా మనకు ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ యూట్యూబ్. చాలా మీరు ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నా సరే యాప్స్ కానీ, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ కానీ చాలా ఉన్నాయి. సో, ప్రతి ఒక్కటి యుటిలైజ్ చేసుకోండి. ప్రిపరేషన్ హ్యాపీగా ఈ 50 డేస్ యుటిలైజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైంకి మీరు మాట్లాడకూడదు, నాకు ఇన్ని కట్ ఆఫ్ వచ్చాయి, నాకు జాబ్ వస్తుందని. మీరే డిసైడ్ అయిపోవాలి. ఇంకెంత కట్ ఆఫ్ పెట్టినా సరే మనకి జాబ్ వచ్చి తీరుతుందని. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఎవరికైతే లాస్ట్ అటెంప్ట్ ఉంటుందో, అంటే ఇది లాస్ట్ అటెంప్టో వాళ్ళు వదిలేయకండి. మెయిన్ ఇంకా రాదని వదిలేయకండి. ఇంకొక్కసారి ఉంది అవకాశం. ఒక్కసారి గట్టిగా ప్రయత్నించి చూడండి.
లాస్ట్ టైం నువ్వు ఏ తప్పు చేసావు? నీకు మార్కులు రాలేదంటే ఎవరు కారణం? నువ్వు కారణమా? లేకపోతే నీకొచ్చే క్వెషన్ పేపర్ కారణమా? ఎవ్వరు కాదు. నీకు నువ్వే కారణం. నీకు తక్కువ మార్కులు వచ్చాయంటే నీకు నువ్వే కారణం అవుతావు. ఈవెన్ నువ్వు ప్రిపేర్ బాగా అయినా సరే నీకు తక్కువ మార్కులు వచ్చాయంటే నీకు నువ్వే కారణం. ఒకసారి ఆలోచించండి. పేపర్ నువ్వు రాసావా? వేరే వాడు రాసాడా? నువ్వు ఆలోచించావా? వేరే వాళ్ళు ఆలోచించారా? నువ్వు క్వెషన్‌కి ఆన్సర్ ఆప్షన్ టిక్ చేసావా? వేరే వాళ్ళు చేసారా? ప్రతి ఒక్కటి కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒకసారి బాగా ఆలోచించి అక్కడ 100% పెట్టాలి. సో ఏంటంటే ఒక్కసారి గట్టిగా ఆలోచించి గట్టిగా ప్రయత్నించండి. సో అయ్యిందంటే ఓకే. మరి అవ్వలేదంటే నిజంగా ఇంకా చాలా బాధ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో లాస్ట్ అటెంప్ట్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వారు. చాలా చాలా బాధాకరమైన విషయమే. లాస్ట్ అటెంప్ట్ కూడా జాబ్ రాలేదు అంటే ఇంకా చాలా ఈ ఒక్క జాబే కాదు, ఎస్ఎస్‌సి, జీడీఏ కాదు. మనకి ట్రేడ్స్‌మెన్స్ ఉంటాయి. అదర్ ఎస్ఎస్‌సి బోర్డ్ నుంచి చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అప్ టు 28 ఏజ్ లిమిట్ వరకు. సో ప్రతి ఒక్కటి ప్రయత్నించాలి ఇంకా. మనకు ఒకటి కాలేదు, ఒకటి రాలేదు అంటే ఇంకో దీనికి మారాలి తప్ప ఇక్కడ ఉండి ఏడకూడదు. ఇక్కడ ఉండి బాధపడకూడదు. నీకు ఈ జాబ్ రాలేదంటే ఇంకో దానికి ప్రయత్నించాలి. అంతే. దట్స్ ద లైఫ్. ఏ రోజుకైనా సరే ఎప్పుడైనా సరే మీరు చెస్ గాని ఆడినట్లయితే మనకంటూ ఒక చాయిస్ వస్తది. అంటే అపోనెంట్ చాయిస్ అయిపోయిన తర్వాత మన చాయిస్ వస్తది. నేను పిక్ నప్పను అంటే నేను ఏమి మూవ్ చేయనంటే కుదరదు. అక్కడ టైం అయిపోద్ది, ఓడిపోతాం. సో ఏదో ఒకటి మూవ్ చేయాలి. ఏదో ఒకటి. నువ్వు అది పెట్టింది రాంగ్ అయినా రైట్ అయినా సరే మూవ్ చేయడం తప్పదు. మూవ్ చేయకుండా అలా ఆలోచించావంటే అక్కడ టైం అయిపోతుంది, గేమ్ ఓడిపోతాం. సేమ్ అంతే. మూవ్ ఆన్ అయిపోవాలి. చాలా డెడ్ ఈజీగా వెంటనే అయిపోవాలి. వితిన్ సెకండ్ పోయిందా వెంటనే ఒక నిమిషం ఆలోచించి లేదా ఒక గంట సేపు బాధపడి ఎందుకు పోయింది అని ఒకసారి ఆలోచించి వెంటనే మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఎవ్రీవన్ వెరీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. డోంట్ రిగ్రెట్. జస్ట్ బీ కూల్ అండ్ హంబులీ మీరు మిమ్మల్ని నమ్మండి. 100% ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్ అటెంప్ట్ ఎవరికైతే ఉందో గట్టిగా ట్రై చేయండి. అలాగే మిగతా వాళ్ళకి అటెంప్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సీరియస్గా ఈసారి ఎవరికైతే 0.1, 0.5 మార్క్స్ 1 మార్క్తో డిఫరెన్స్తో ఎవరైతే రాలేదో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ టైం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే నెక్స్ట్ టైంకి ఏంటంటే మీకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సరే రావాలి, వచ్చి తీరుతుంది. 100% ఎఫిషియన్సీతో వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి కూడా వెరీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. డోంట్ రిగ్రెట్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ టైంకి అంత బాగా గెట్ ఇన్ అవుతారు. మళ్ళీ దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ తప్ప మరి ఇంకొద్దు. రిజల్ట్స్ చూశారు, 1 మార్క్ 2 మార్కులతో పోయింది. మూవ్ ఆన్ అవ్వాలి. ఇక్కడే ఉండి అలా బాధపడితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. సో ఒక మంచి ప్లాన్ వేసుకోండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.